సుమారు 1960 సంవత్సరం చైతన్యవంతమైన యుగం. టాలీవుడ్ అప్పుడప్పుడే సినీ ప్రేక్షకుల హృదయాల్లో తన సముచిత స్థాయిని ఏర్పరచుకోవడం ప్రారంభించింది. అప్పటి సినిమాల కోసం ప్రేక్షకుల ఎదురుచూపులు స్పష్టంగా కనిపించేవి. కేవలం ఇంటి బయట ఉన్న సినిమాలు కాలం గడిచే కొద్దీ దృశ్య శ్రవణ యంత్రం, నాకు అర్థం కాలేదు సార్. అంటే టీవీ. ఆ టీవీ పరిచయం సినీ మాయాజాలాన్ని ప్రజల గదిలోకి తీసుకొచ్చేసింది. కట్ చేస్తే ఏఎం బానీ గారు ఇంటర్నెట్ ని మగధిరా సెకండ్ హాఫ్ చేశారు. ఈ గ్యాప్ లో ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2024 ఈ సంవత్సరంలో వచ్చిన సినిమాలకి ఏమైంది? ఏదో తప్పుగా జరుగుతుంది అనిపిస్తుంది. అనవసరం లేని రీ రిలీజ్లు, అక్కర్లేని సీక్వెల్స్లు, ప్రీక్వెల్స్లు. ఏదో తప్పుగా జరుగుతుంది కదా. వాట్ హ్యాపెన్ టు దట్ స్పిరిచువల్లీ స్ట్రాంగ్ కనెక్షన్ బిట్వీన్ ద ఆడియన్స్ అండ్ సినిమా? ఐ థింక్ వీఆర్ లూజింగ్ ఇట్. నేటి వేగవంతమైన ప్రపంచంలో బాక్స్ ఆఫీస్ ని తృప్తిపరించాలి, ఆ ఆకలి తీర్చడానికే సినిమా ఒక వినోద వస్తువుగా మారిపోయింది. Gone are the days when a trip to the cinema was a pilgrimage, a joy of soul. But today, it's all about numbers, ticket sales, box office, profits loss, and fan wars. True essence of cinema is dying. The art of storytelling అని అంటాం కదా, అది బ్యాక్ సీట్ తీసుకున్నట్టుంది. ఈ రీసెంట్ సీక్వెల్స్ కల్చర్ గురించి మాట్లాడుకుందాం. సీక్వెల్స్ షుడ్ బి ఎర్న్డ్, నాట్ ప్రొడ్యూస్డ్. ఈ కోట్ని గుర్తుపెట్టుకోండి. వీడియో ఎండ్ అయ్యే వరకు దీనికి జస్టిఫికేషన్ ఇచ్చేస్తా. అందరికీ తెలిసిందే ఈ సీక్వెల్స్ ట్రెండ్ స్టార్ట్ అయింది బాహుబలితో. కానీ మీకు తెలిసే ఉంటుంది, బాహుబలి కన్నా ముందు చాలా సీక్వెల్స్ వచ్చాయి, కానీ చాలా రేర్గా సక్సెస్ అయ్యాయి. ఈ సీక్వెల్స్ ఎలా టాలీవుడ్ ని డిస్ట్రాయ్ చేస్తున్నాయో తెలుసుకునే ముందు ఈ సీక్వెల్స్ కి ఒరిజిన్ ఏంటో తెలుసుకుందాం. ఈ సినిమా సీక్వెల్స్ పుట్టినందుకు ఎవరినైనా నిందించాలంటే మీ వేలుని జోహానెస్ గూటెన్బర్గ్ వైపు చూపించండి. సినిమా అనే పేరు పుట్టడానికి ఇంకా ఎన్నో వందల సంవత్సరాల క్రితం విక్టోరియన్ ఏరా అది. ప్రింటింగ్ ప్రెస్ పుట్టిన కాలం అది. 15th సెంచరీలో బైబిల్ అందరికి తెలిసి ఉంటుంది. దానికి సీక్వెల్ గా ఫాలో చేయడానికి ట్రై చేశారు, బట్ అది ఫ్లాప్ అయ్యింది. కానీ ఈ సీక్వెల్స్ అనే ఐడియా ఇక్కడే పుట్టింది. ఆ తర్వాత 200 సంవత్సరాల తర్వాత రాబిన్సన్ క్రూసో 1719లో వచ్చింది, అండ్ గలివర్ ట్రావెల్స్ 1726లో. ఈ నవల్ పుస్తకాలు బాగా సేల్ అయ్యే బెస్ట్ సెల్లర్స్ లిస్ట్ లో ఎక్కేసాయి. అప్పుడు పబ్లిషర్స్ కి వచ్చిన ఈ ఫైనాన్షియల్ సక్సెస్ ని చూసి ఈ నవల్స్ కి ఫాలో అప్ స్టోరీస్ రాయడం స్టార్ట్ చేశారు అప్పుడు. ఎస్పెషల్లీ గలివర్ ట్రావెల్స్ కి మా స్కూల్లో కూడా ఒక లెసన్ ఉండేది దీని మీద. దీని ఓజీ ఆథర్ అయిన జానథన్ స్విఫ్ట్ గారు రాసింది ఫెయిల్ అయినప్పటికీ ఎవరో తెలియని రైటర్ రాసి మెమోర్స్ ఆఫ్ ద కోర్ట్ ఆఫ్ లిలిపుట్ 1727 అండ్ 1730లో పియర్ డిఫెంటైన్ గారు రాసిన ద న్యూ గలివర్, విచ్ ఇస్ లైక్ రీబూట్. అప్పటి సీక్వెల్స్ ఇవి ఓజీ పుస్తకానికి. అండ్ కట్ చేస్తే 1915లో హాలీవుడ్లో సైలెంట్ సినిమా ఇది ద రైజ్ ఆఫ్ నేషన్ కి సీక్వెల్ గా 1916లో ద ఫాల్ ఆఫ్ నేషన్ అనే సినిమా వచ్చింది. ఇదే హిస్టరీలో ఫస్ట్ సీక్వెల్ సినిమా. అండ్ దీని తర్వాత 1977లో ద జాజ్ సింగర్ అనే సినిమాకి ద సింగింగ్ ఫూల్ అనే సీక్వెన్స్ వచ్చింది. ఇది యాక్చువల్లీ ఫస్ట్ టాకీ సీక్వెల్ అన్నమాట. ఇండియా విషయానికి వస్తే 1935లో వచ్చిన హంటర్ వాలీ అనే సినిమాకి 1943లో వచ్చిన హంటర్ వాలీకి బేటీ అనే సినిమా ఫస్ట్ అఫీషియల్ ఇండియన్ సీక్వెల్ అని అంటారు. అండ్ తెలుగు విషయానికి వస్తే 1993లో రిలీజ్ అయిన మనీ అనే సినిమాకి 1994లో మనీ అనే ఒక సీక్వెల్ వచ్చింది. ఆర్జీవి ప్రొడ్యూస్ చేశారు ఈ సినిమాల్ని. అండ్ ఆ తర్వాత ఆర్జీవి గారు కూడా చాలా తీశారు. యాక్చువల్లీ టాలీవుడ్ లో సీక్వెల్స్ ట్రెండ్ స్టార్ట్ చేసిందే ఆర్జీవి గారు. అండ్ నాకు తెలిసిన గుర్తున్న సీక్వెల్స్ అన్ని ఇవే. పాజ్ చేసి చదువుకోండి. ఏదైనా మిస్ అయి ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో మీరే చెప్పండి. అండ్ మీకు ఆశ్చర్యపరిచే ఒక విషయం చెప్పేదా, సీక్వెల్స్ అనే కాన్సెప్ట్ మా ఇండియన్ జీన్స్ లోనే ఉంది. ఎలా అంటారా, ప్రైమ్ సీక్వెల్స్ అయిన రామాయణం, దానికి సీక్వెల్ గా మహాభారతం బ్లడ్ లోనే ఉంది అది. అండ్ అంతేకాదు ఇండియన్ పేరెంట్స్ పెట్టే పేర్లు కూడా సీక్వెల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్, అతని సిబ్లింగ్, నా ఫ్రెండ్ పేరు కళ్యాణ్, అతని సిబ్లింగ్ పేరు పవన్ కళ్యాణ్. సీక్వెల్ కాన్సెప్ట్, పేరులోని సీక్వెల్ కాన్సెప్ట్ ఉంది. అంతేకాదు రామకృష్ణ, రఘురామ్ ఇలాంటివి చాలా ఉన్నాయి సీక్వెల్ కాన్సెప్ట్స్ మన జీన్స్ లో. ఇప్పుడు ఇవే సీక్వెల్స్ మూవీ ఎక్స్పీరియన్స్ ని డిస్ట్రాయ్ చేస్తున్నాయి. బాహుబలి, కేజీఎఫ్ అనివార్యం, కథ డిమాండ్ చేసింది. కానీ ఈ మధ్య ఒక సినిమాకి పెట్టిన బడ్జెట్ రికవర్ చేస్తే చాలు సీక్వెల్ ఉంటది అని అనౌన్స్ చేసేస్తున్నారు. సో ఇక్కడ ప్రాబ్లం సీక్వెల్స్ తీయడం కాదు, ఆ మైండ్ సెట్, పోస్ట్ మోడర్నిజం, బ్రాండ్ రికగ్నైజేషన్. హిట్ అయితే తీసేయాలి, అసలు నెసెసిటీనే ఉండదు. అయినా డబ్బుల కోసం నాస్టాల్జియా ఫీల్ తో చూసేస్తారని, పేరు వస్తుంది అని ఎవరైనా డైరెక్టర్ ఈ వీడియో చూస్తుంటే, లేదా అప్కమింగ్ డైరెక్టర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే ఇది గుర్తు పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. గొప్ప సినిమాల లిస్ట్ రాసి పెట్టుకోండి. రుద్రవీణ, స్వయం కృషి, చెంటప్పై, జగదేక వీరుడు, అతిలోక సుందరి, నువ్వు నాకు నచ్చావు, ఘర్షణ, శివ, గీతాంజలి, భైరవదీపం, మాయాబజార్, మిస్సమ్మ, దేవదాసు, మల్లేశ్వరి, గుండమ్మ కథ, సాగర సంగం, శంకరాభరణం ఇలాంటి గొప్ప సినిమాలు ఒకేసారి వస్తాయి, రెండోసారి రావు. అది తెలుసుకున్నప్పుడు మంచి సినిమా అవుతుంది. కానీ దాన్ని మళ్ళీ రిపీట్ చేయకుండా, దాన్ని టచ్ చేయకుండా అలానే ఒక మైల్ స్టోన్ లా అక్కడే వదిలేస్తే
అదొక గొప్ప సినిమాగా మారిపోతుంది. అప్పట్లో ఇండస్ట్రీ వాళ్ళు చాలా మేధావులు. వాళ్ళు రాబోయే తరానికి, ఇండస్ట్రీలో రాబోయే తరానికి ఇచ్చిన ఒక మెసేజ్ ఏంటో తెలుసా? టప్పుల కోసం మాస్టర్ పీస్ ని ముట్టుకోవద్దు. సింపుల్. సో ఒక సినిమా వైరల్ అయ్యింది అని దానికి పార్ట్ 1 పార్ట్ 2 అనౌన్స్ చేశారు కూడా. సో ఇలా చేసిన వాళ్ళకి నేనేం చెప్తానంటే, ఆడియన్స్ కి చెప్తున్నా, సినిమా చూడకండి. ఆ డబ్బులతో ఒక ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తీసుకెళ్లి ఇంట్లో అందరితో తినేయండి. నేను ఇందాక లిస్ట్లో చెప్పిన సినిమాలు చాలా గొప్ప సినిమాలు, హిట్ ఫ్లాప్ బిరుదుకి మించినవి. వాటినే మర్చిపోయి ముందుకు సాగిన దర్శకులు, నటులు పుట్టి పెరిగిన ఇండస్ట్రీ ఇది. అదే ఇండస్ట్రీ ఎలా ఉందంటే, కంటెంట్ బాగోలేకపోయినా సినిమా హిట్ అయితే పార్ట్ 2 తీస్తారు. కంటెంట్ బాగున్నా, పార్ట్ 2 అవసరం ఉన్న సినిమా ఫ్లాప్ అయితే పార్ట్ 2 తీయడం ఆపేస్తారు. ఇక్కడ మణిరత్నం గారిని అప్రిషియేట్ చేయాలి. PS1 సినిమా హిట్ అయితే అయింది, కానీ ఎక్కువ కలెక్షన్స్ రాలేదు. అలా అయినా కూడా పార్ట్ 2 PS2ని ఆపలేదు, చేశారు, రిలీజ్ చేశారు. బికాజ్ ఆయనకి సినిమా అంటే ఏంటో తెలుసు కాబట్టి. ఈ ట్రెండ్ ఇలానే కొనసాగితే డైరెక్టర్స్ కొత్తగా ఏం ట్రై చేయరు, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి స్కోప్ ఉండదు, ఆడియన్స్ చూడటానికి ఇంట్రెస్ట్ కూడా ఉండదు. గొప్ప గొప్ప కథల్ని పార్ట్ 2 పార్ట్ 3గా చేయాల్సిన అవసరం లేదు. 1 hour 30 minutes లోపల ఒక మంచి సినిమాని ప్యాక్ చేసి కంప్లీట్ చేయొచ్చు. అలా చేసి రిలీజ్ చేస్తే థియేటర్కి వచ్చి చూస్తాం. IPL ఉన్నా లేదన్నా, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నా, పర్సనల్ సిచ్యువేషన్స్ బాగోలేకపోయినా, మెంటల్ పరిస్థితి దారుణంగా ఉన్నా, హోంవర్క్ ఉన్నా, ఎగ్జామ్స్ ఉన్నా, జాబ్స్ ఉన్నా, జాబ్ ప్రెషర్ ఉన్నా, ఎండ్ ఉన్నా, వాన్ ఉన్నా, థియేటర్ లోపల వచ్చి కూర్చొని ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా మొత్తం చూసి దబ్బుతాం. ఎందుకంటే ఆడియన్స్ అయిన మనకు సినిమానే ఫస్ట్, కెరియర్ నెక్స్ట్ కాదు, లాస్ట్. ఓపెన్ చేద్దాం, కెరియర్ని తీసేద్దాం, సినిమా ఫస్ట్ అంతే. సో ప్లీజ్ స్టాప్ దిస్ సీక్వెల్స్ కల్చర్. జీన్ బోడ్రియార్డ్ గారు రాసిన సిమ్యులక్రా అండ్ సిమ్యులేషన్ బుక్లో ఒక కాన్సెప్ట్ గురించి చాలా బాగా చెప్పారు. ఎగ్జాక్ట్గా టాలీవుడ్లో ఇప్పుడు వస్తున్న సీక్వెల్స్ ట్రెండ్కి బాగా సెట్ అవుతుంది. అది ఇదే. ఇట్స్ నో లాంగర్ అ క్వశ్చన్ ఆఫ్ ఇమిటేషన్, నాట్ డూప్లికేషన్, నాట్ ఈవెన్ ప్యారడీ. ఇట్స్ అ క్వశ్చన్ ఆఫ్ సబ్స్టిట్యూటింగ్ ద సైన్స్ ఆఫ్ ద రియల్ ఫార్ ద రియల్. ఇలానే ఫస్ట్ టైం మంచిగా తీసిన సినిమాని ఇమిటేట్ చేస్తూ ఇంకొన్ని సినిమాలు తీసుకుంటూ వస్తే రియల్ అనే ఫీల్ ఒక మిత్గా మిగిలిపోతుంది అంతే. ఇలా ఇంకెన్నో జరిగిపోతాయి. షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ కోసం లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ పడుతుంది టాలీవుడ్ మీద. సో ఇలా ఈ వీడియో టైటిల్ని జస్టిఫై చేస్తున్నా నేను. దిస్ సీక్వెల్స్ కల్చర్ ఈస్ డిస్ట్రాయింగ్ అవర్ టాలీవుడ్. సో అంతే, ఇంకేం లేదు. ఐరన్ ఏంటి తెలుసా? ఈ వీడియోకి పార్ట్ 2 చేస్తా, కానీ ఆ వీడియో రిలీజెస్ మీద ఉంటుంది. అవి కూడా అఫెక్ట్ చేస్తున్నాయి. వాటి గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియోలో నేను రైజ్ చేసిన ఇష్యూ మీకు సీరియస్గా అనిపించి ఉంటే, ఇక్కడ వరకు వీడియో చూసి ఈ వీడియోని మీకు నచ్చి ఉంటే, ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి, పడుంటది. అండ్ ఎస్, ఇదే నా ఛానల్ పేరు వితిన్స్ని. ఇక్కడ కింద సబ్ ఎండ దంచుతుంది, చల్ల వాటర్ కావాలి అనే ఒక బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేసేస్తే మీకు 2 లీటర్ కోల్డ్ వాటర్ బాటిల్ ఫ్రీ ఫుల్. ఇవి నా సామాజిక ప్రసార ఖాతాలు. ఛానల్ గురించి ఏదైనా అప్డేట్ కావాలంటే, ఆ పర్సనల్ అప్డేట్స్ కూడా ఈ మధ్య ఇస్తున్నా. తెలుసుకోవాలనుకుంటే ఫాలో చేసుకోవచ్చు. సీ యూ ఇన్ ద వీడియో సూన్. బాయ్.